హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాగోల్ చెరువు దగ్గర ఉన్నాము. మీకు తెలుసు హైదరాబాద్లో ఉన్న చెరువులు అంటే లేక్స్ కానీ పాండ్స్ అంటాము అన్నీ తీయాలనుకుంటున్నాము. సో ఇదైతే మంచి డెవలప్డ్ అనమాట. డెవలప్డే కనిపిస్తుంది. ఇంకో టెంపుల్ కూడా ఉంది. ప్రతి చెరువు దగ్గర టెంపుల్ అయితే ఉండడం సహజము. సో దీనికి ఈ చెరువుకు బోర్ కూడా ఉంది. సో లక్కీగా సెక్యూరిటీ కూడా ఉన్నారు. దీనికి వాళ్ళకు రూమ్ ఉంది, అగో టాయిలెట్స్ ఉన్నాయి. సో ఆ రకంగా ఇది డెవలప్డే అనుకోవచ్చు. సో ఇంకా మీకు స్టోన్ దగ్గరకు వస్తున్న ఇనాగ్రేషన్ స్టోన్ అంటారు కదా, నాగోల్ కోనేరు అంటారంట. నాగోల్ లేక్ ఇది. సో ఇది వచ్చేసి మనకు ఉప్పల్కి అండ్ ఎల్బీ నగర్కి మధ్యలో నాగోల్ ఉంటుంది. ఆ నాగోల్ నుంచి లోపలికి వచ్చే శుభం కన్వెన్షన్ ఉంటుంది కదా, దాని ఎదురుగా ఉంటుంది. నాగోల్లో నేను ఇది తీసిన ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ 2 తీసిన అనుకుంటా, ఇది మూడోది. సో చూడండి, ఇది బతుకమ్మ ఘాట్ అంటాం కదా, బతుకమ్మ ఆడేటప్పుడు సో చాలా నీట్గా రంగులేసి బాగా కోనేరుని అయితే రెడీ చేశారు. ఓన్లీ బతుకమ్మ ఆడడానికి ఇది. తెలంగాణలో బతుకమ్మ చాలా చాలా ప్రత్యేకం, మన అందరికీ తెలిసింది. దానికోసం సపరేట్గా చాలా పెద్ద కోనేరుని అయితే కట్టారు. దీని పక్కన మళ్ళీ చెరువు ఉంది. సో అందుకనే డెవలప్డ్ అంటున్నాను. ఇది చూడండి, ఇదంతా వాకింగ్ ట్రాక్. అంటే దీని చుట్టూ చిన్నగానే ఉంది కానీ వాకింగ్ అయితే చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో ఇక్కడ నుంచి ర్యాంప్ కూడా ఉంది, ఇటు సైడ్ నుంచి అలా మెల్లిగా కిందకి వెళ్ళడానికి. సో ఇది వాకింగ్, చుట్టూ ఇలా వాకింగ్ చేస్తారు. ఇక చెరువు విషయానికైతే ఇది, ఈ చెరువునైతే పెద్దగా డెవలప్ చేయలేదు. అటు సైడ్కి అయితే డెవలప్ చేశారు కానీ ఇక్కడ వాచ్ టవర్ కూడా కట్టడం జరిగింది. సో చాలా చాలా పెద్ద చెరువు. ఇది చూడండి, వాచ్ టవర్ నేనైతే వేరే చెరువులకు చూడలేదు. మీరు కనుక చూసింటే కామెంట్ చేయండి. ఇది చూడండి దారి, ఇగో ఇటు చుట్టూ కూడా దారి ఉంది కానీ డెవలప్ అయితే చేయలేదు. అటు గట్టు ఉంది. మొత్తం చుట్టూ చూసుకుంటే మనకు దాదాపుగా ఒక 5 కిలోమీటర్లు వస్తుంది వాకింగ్ చేస్తే. సో చాలా బాగుంటుంది కానీ డెవలప్ అయితే చేయలేదు. ఒక్క సైడు మీకు రైట్ సైడ్ అయితే ఉంది, ఉన్నా కూడా దానికి దారి అయితే చేయలేదు, అంటే క్లోజ్ చేసి ఉంచారన్నట్టు. సో ఆ లెక్కన దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు చెరువుని చాలా. ఇక ఈ సీజన్లో మరి నీళ్లు కూడా మంచినీళ్ళలాగా చేస్తే చాలా బాగుంటుంది. చూడండి గట్టు, అదే గట్టు. అటు నుంచి వాకింగ్ ఆల్రెడీ చేయడానికి ఉంది కానీ క్లోజ్ చేసి ఉంచారు. చుట్టూ అయితే లేదు. చుట్టూ కనుక డెవలప్ చేస్తే వాకర్స్కి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పొల్యూటెడ్ వాటర్ తీసేసి మంచినీరు కనుక వచ్చేటట్టు చేస్తే ఇక నాగోల్ చెరువుకి తిరుగులేదు. నాగోల్ ఆల్రెడీ సాయినగర్ చెరువు ఒకటి తీశాను, ఇది తర్వాతదనమాట. ఇది ఓన్లీ నాగోల్ చెరువు అని అంటారు దీన్ని. నాగోల్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి లెఫ్ట్ కొడితే స్ట్రైట్గా శుభం కన్వెన్షన్ ఆపోజిట్ ఉంటుంది. ఇది చాలా పెద్ద చెరువు. దీనికి అక్కడ తూము కూడా ఉంది. మనకు ఇప్పుడు బతుకమ్మ ఘాట్ ఉంది కదా, బతుకమ్మ ఘాట్కి ఈ చెరువులో నీళ్ళు అయితే వాడరంట. ఎందుకంటే చెరువులో నీళ్ళు కొంచెం కంపు ఉంటాయి కాబట్టి ఓన్లీ ఆ బోర్ నుంచే వేస్తారంట, మంచి వాటరే. ఇంకా నాగోల్ చెరువు గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.